ఈరోజు నేను ఒక వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది చూపిస్తాను. మీరు ఎంత బాగా ఎడిట్ చేసుకున్నా ఆ క్లయింట్కి మీరు జస్ట్ ఆ ప్రాజెక్ట్ ఫైల్ని పంపించలేరు. సో ఇప్పుడు నేను ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది చూపిస్తాను. వీడియో అంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ ఎలా చేస్తామంటే, ఎక్స్పోర్టింగ్ చేయడానికి రెండు విధాలు ఉన్నాయి. అంటే ఒకటి మాన్యువల్ వే, రెండోది జస్ట్ షార్ట్ కట్ వే. ఫస్ట్ మాన్యువల్ వే ఎలాగో చూపిస్తాను నీకు. ఫస్ట్ అంతా ఓకే, అంతా చెక్ చేసుకున్నావు, మొత్తం చేంజెస్ అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత జస్ట్ నువ్వు ఇక్కడ ఫైల్ మీదకి వచ్చి క్లిక్ చేయాలి. పైన ఆప్షన్స్ ఉంటాయి చూడు, ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ మీదకి వచ్చి ఇలా క్లిక్ చేస్తే నీకు ఇలా డ్రాప్ డౌన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో నీకు ఎక్స్పోర్ట్ అని కనబడుద్ది. అది ఎక్కడ ఉంటుందంటే లైక్ చెక్ చేసుకో, మొత్తం పైనుంచి కింద దాకా ఓపెన్ ప్రాజెక్ట్, ఓపెన్ రీసెట్, క్లోజ్ ప్రాజెక్ట్, ఇలా అన్ని కింద ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది. ఇప్పుడు మనకిది ఎలా ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే మీడియా ఫార్మేట్లో, మన సోషల్ మీడియా కావచ్చు, స్టేటస్ పెట్టుకోవడానికో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికో, లేదా మన టీవీలో చూడడానికో, లేదా షార్ట్ ఫిల్మ్ కదా యూట్యూబ్ అప్లోడ్ చేయడానికో, ఓకే, మనకి మీడియా ఫార్మేట్లో కావాలి. అప్పుడు మనం మీడియాని సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, లేదంటే మనం ఎలా క్లిక్ చేయొచ్చు అంటే జస్ట్ మళ్ళీ ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి ఫైల్ మీద క్లిక్ చేసి ఇలా కొట్టకుండా జస్ట్ కీబోర్డ్లో Ctrl+M అని సెర్చ్ కొట్టిన ఇలా పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇదే సెకండ్ వే. ఒకటి వచ్చి నార్మల్ వే, ఇంకోటి వచ్చి షార్ట్ కట్. ఓకే, మీలో చాలా మంది వీడియో ఎడిటింగ్ నేర్చుకుని కెరియర్గా చేసుకోవాలి అనుకుంటారు, కానీ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియక అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తున్నాను. బెనిఫిట్స్ గా మీకు నేను 4 years గా సేవ్ చేసుకునే అసెట్స్ అన్ని మీకు ఇస్తాను. ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, హై పేయింగ్ క్లయింట్స్ ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా మేము గైడ్ చేస్తాం. అవే టెక్నిక్స్ యూస్ చేసి నేను రీసెంట్ గా $300 పర్ వీడియో క్లయింట్ ని క్లోజ్ చేశాను. అంటే 10 minutes వీడియోకి 24,000 పే చేస్తారు. అంతకన్నా ఎక్కువ పే చేసే క్లయింట్స్ కూడా ఉన్నారు. లేదు మాకు జాబ్ కావాలి అంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. మీలో ఎవరికైనా జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే ఇదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఇందులో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం అంటే H264. ఇదేంటంటే ఆల్ డివైజెస్లో ప్లే అవుతుంది, అందుకని H264ని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రీసెట్ అంటే ఏంటంటే దాని క్వాలిటీ ఎలా ఉండాలి అనేది క్లిక్ చేసుకుంటాం, అంటే సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీడియో ఎంత క్వాలిటీ అయితే ఉందో అంతే క్వాలిటీతో నాకు ఎక్స్పోర్ట్ అవ్వాలి అనుకున్నామంటే ఇక్కడ మ్యాచ్ సోర్స్ హై బిట్ రేట్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకా మీరు ఏ చేంజెస్ చేయకూడదు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత. ఓకే, లేదు నాకు ఇంకొంచెం మీడియం బిట్ రేట్లో కావాలంటే మీడియం, అడాప్టివ్ హై బిట్ రేట్, వీటి చేంజెస్ బట్టి. ఓకే, ఇంకా నార్మల్ నాకు 1080pలో కావాలి, 4Kలో కావాలి అనుకున్నారంటే ఇక్కడే ఉన్నాయి 1080p, 4K, 720p, 480p. మోస్ట్లీ మీరు ఎక్కువగా తీసుకునేది ఏంటంటే 1080p. ఓకే, లేదు నాకు ఇవన్నీ వద్దు, నేను మాన్యువల్గా చేసుకుంటాను అనుకుంటే కస్టమ్లో అలా వదిలేయండి. కస్టమ్లో వదిలేసి జస్ట్ ఇవి కూడా ఎక్స్పోర్ట్ వీడియో, ఇది అంటిక్ చేశారంటే ఓన్లీ ఆడియో మాత్రమే ఎక్స్పోర్ట్ అవుద్ది, ఇది అంటిక్ చేశారంటే ఓన్లీ వీడియో మాత్రమే ఎక్స్పోర్ట్ అవుద్ది. ఈ రెండు టిక్లోనే ఉంచండి. టిక్లోనే ఉంచి జస్ట్ ఇక్కడ అవుట్పుట్ నేమ్ అని ఉంది కదా, మీరు ప్రాజెక్ట్ని ఒక నేమ్తో సేవ్ చేయాలనుకుంటారు కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, డౌన్లోడ్స్లోనా, నేను వచ్చి డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాను. డెస్క్టాప్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాను. నేను ఏమి ఇస్తానంటే కార్ స్పీడ్ ర్యాంప్. ఓకే, ఈ కార్ యొక్క స్పీడ్ ర్యాంప్ వీడియో ఇది. ఓకే, నేను జస్ట్ ఇప్పుడు సేవ్ కొట్టిస్తాను. ఇప్పుడు అదే నేమ్తో డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. జస్ట్ మనం ఏ నేమ్ కావాలని సెలెక్ట్ చేసుకుని లొకేషన్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకా ఎక్స్పోర్ట్ అవ్వలేదు. ఇప్పుడు కింద ఈ విండో కనబడుతుంది కదా, దీనిలో ఇప్పుడు ఇలా కిందకి స్క్రోల్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఎడ్జ్లో ఇలా ఉంటుంది VBR1, VBR2, CBR అని ఉంటుంది. VBR2లో వచ్చి వీటిని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది వచ్చి టార్గెట్ బిట్ రేట్, అంటే నాకు మినిమం బిట్ రేట్ ఎంత కావాలి అని చెప్తారు. బిట్ రేట్ అంటే ఏంటంటే పక్కన MBPS ఉంది కదా, ఎంత MB, ఒక సెకండ్ క్లిప్లో ఎంత MB కావాలి అని చెప్పి మనం డిసైడ్ అవ్వడానికి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది కదా, ఒక్క సెకండ్ క్లిప్లో 10 MB అనేది ఉండాలి. ఓకే, మ్యాక్సిమం ఎంత ఉండాలి అనేది అంటే 10 to 12 ఇన్ బిట్వీన్ ఉంటుంది. 10.5 ఉండొచ్చు, 11 ఉండొచ్చు, 12 కూడా ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఫుల్గా ఇంక్రీజ్ చేశాను అనుకో 10 to 50 ఉంటుంది. ఓకే, 50 కానీ ఖచ్చితంగా 50 ఉండాలి. అదే VBR1 అని పెట్టామనుకో ఒకటే ఉంటుంది టార్గెట్ బిట్ రేటు, 25.1 అనుకో ఖచ్చితంగా నాకు అంతే ఉండాలి, 25.1 ఉండాలి అని చెప్పి మీరు అనుకుని సెట్ చేసుకున్నట్టు. బట్ VBR2 పెట్టి నార్మల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మీరు జస్ట్ ఇక్కడ 15 పెట్టి
15 పెట్టి ఇక్కడ 20 అనేది పెడితే సరిపోతుంది వీడియో. నార్మల్ మీకు అన్ని సోషల్ మీడియాస్కి సరిపోతుంది. నేను 20 పెట్టి ఎంటర్ కొట్టాను అంతే. ఇంకా ఇక్కడ ఈ కింద ఏం చేంజెస్ చేయకుండా జస్ట్ ఇలా ఇంకొంచెం పైకి వస్తే రెండర్ అట్ మ్యాక్సిమం డెప్త్ అని ఉంటుంది, దాన్ని టిక్ చేయండి. ఇది మీరు ప్రతిసారి చేయక్కర్లేదు, బట్ మీరు క్వాలిటీ కొంచెం కావాలి అనుకున్నప్పుడు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం చేంజెస్ అంతా అయిపోయింది. ఒకవేళ మీరు ఇక్కడ నార్మల్ ప్రీసెట్ని వాడితే మీరు ఇవేం చేయక్కర్లేదు. ఒకవేళ కస్టమ్లో ఉంటే మీరు మాన్యువల్గా చేసుకోవాలి అనుకుంటే అలా చేయాలి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కనబడుతుంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. నేను క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేయగానే ఇలా ఒక పాపప్ విండో వస్తుంది. ఇది మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత టోటల్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది అంతే. ఎక్స్పోర్ట్ అయినప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఏం రాదు, జస్ట్ ఇక్కడ రైట్ సైడ్లో బ్లూ కలర్లో వస్తుంది అంతే. ఎక్స్పోర్ట్ అవ్వకపోతే ఎర్రర్ అయితే ఏం రాదు, ఇక్కడే స్ట్రక్ అయిపోతుంది. మోస్ట్లీ క్రాష్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఎక్స్పోర్ట్ అవ్వడానికి. ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు అలాంటి టైంలో మీకు మంచి డివైస్ ఉంటే బెస్ట్, ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది. 100% అయిపోయింది చెప్పానా. యువర్ వీడియో వాజ్ ఎక్స్పోర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ప్లేస్ కూడా చూపించుద్ది. ఇప్పుడు సేమ్ నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసింది, ఇది కూడా డెస్క్టాప్ మీద. కార్ స్పీడ్ ర్యాంప్ నేను సేవ్ చేసిన వీడియో అనేది. ఓకేనా, అర్థమైందా? సింపుల్గా ఎక్స్పోర్ట్ చేసేస్తాం. మీలో ఎవరికైనా జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే ఇదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి.